ఒక కూతురు తన తండ్రికి ప్రతిరోజు మెసేజ్ చేసే అలవాటు ఉందంట. నాన్న, నా జీవితంలో ఈ రోజు జరిగింది అని చెప్పి ప్రతి విషయం కూడా తను మెసేజ్ చేస్తూ ఉండేది. అయితే తన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ దాటింది. ఏంటంటే ఆ బిడ్డ కన్సీవ్ అయింది. ఇక సంతోషంతో తన తండ్రికి మెసేజ్ పెట్టింది, నాన్న ఇదిగో నేను కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత నెలలు గడుస్తున్న కొద్దీ, నాన్న ఈ రోజు నాకు ఇలా అనిపించింది, అలా అనిపించింది, ఇది తిన్నాను, అది తిన్నాను, మీ అల్లుడు గారు నా కోసం ఇది తెచ్చారు, అది తెచ్చారు అని చెప్పి అన్ని చెప్తా ఉంది. కానీ తండ్రి నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఆ తర్వాత ఫైనల్ గా 9th మంత్ వచ్చింది. ప్రతి విషయం కూడా, నాన్న ఇదిగో నాకు పెయిన్స్ వస్తున్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇదిగో బిడ్డ పుట్టిన తర్వాత నీకు మళ్ళీ మెసేజ్ చేస్తానని చెప్పి మళ్ళీ చెప్పి వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత, నాన్న నాకు కొడుకు పుట్టాడు, నీకు మనవడు పుట్టాడు అని చెప్పి సంతోషంగా చెప్తుంది. కానీ తండ్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అలాగా దాదాపు 4 సంవత్సరాలు తన నుంచి తన తండ్రికి ప్రతి రోజు ఒక మెసేజ్ వెళ్తూ ఉండేది. ఫైనల్ గా 4 సంవత్సరాల తర్వాత తండ్రి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా? నాన్న బంగారు తల్లి, నేను మీ తండ్రిని కాదు, నువ్వు నాకు కానీ 4 సంవత్సరాలుగా మెసేజ్ చేస్తున్నావు. ఏ రోజుకి ఆ రోజు నేను నీ తండ్రిని కాదు అని చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను, టైప్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడ నీ నుంచి మెసేజెస్ ఆగిపోతాయో అని నేను టైప్ చేయట్లేదు. సరిగ్గా 4 సంవత్సరాల క్రితము నా కుమార్తె రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. తను చనిపోయిన ఒక నెల రోజులకి నాకు నీ నంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నాన్న ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి మెసేజ్ వచ్చింది. నీ మెసేజ్ గనక ఆ రోజు రాకపోయినుంటే ప్రాబబ్లీ ఆ రోజే మేము అన్నంలో విషయం కలుపుకొని చనిపోయి ఉండేవాళ్ళం మేము. కానీ నువ్వు నాన్న అని పెట్టిన ప్రతి మెసేజ్ మాకు మరింత బలాన్ని తీసుకొచ్చింది. నా కూతురు బతుకున్నట్టుగానే మాకు ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆయన మెసేజ్ చేశారంట. అప్పుడు అవతల నుంచి ఆ కుమార్తె ఏ మెసేజ్ చేసిందో తెలుసా? నాన్న, నేను కూడా 4 సంవత్సరాల క్రితము నా తండ్రిని కోల్పోయాను. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి అమాంతంగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక నెల రోజుల పాటు నేను పంపిస్తున్న మెసేజ్ డెలివరీ కూడా వచ్చేది కాదు. ఇక మెసేజ్ చేయడం ఆపేద్దాం అని అనుకున్న రోజున ఆ ఒక్క రోజు డెలివర్డ్ అండ్ మెసేజ్ రెడ్ అని కనపడిన వెంటనే నా తండ్రి ఆ మెసేజ్ చదువుతున్నట్టుగా నాకు అనిపించింది. అందుకని ప్రతిరోజు నేను మెసేజ్ చేయడం ప్రారంభించాను. నాకు తెలుసు మీరు నా తండ్రి కాదని, కానీ మీరు చదువుతున్న ప్రతి మెసేజ్ కూడా నాకు ఆ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నా తండ్రి చదువుతున్నట్టుగా అనిపించి మరలా పంపించడం ప్రారంభించాను. ఈ రోజున నువ్వు మా కుమార్తె అవుతావా? నీకు ఓకే అయితే గనక మా మనవళ్ళు మనవరాలను చూడడానికి నీ ఇంటికి వస్తాం మేము ఒకసారి అని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారంట. అయ్యో తప్పకుండా రండి అంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి సంతోషంగా ఆ రోజంతా వారు గడిపారు. దేవుని యొక్క ప్రేమలో ఉన్న డీటెయిలింగ్ మీరు గమనించండి. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులకు దేవుడు ఒక కుమార్తెనిచ్చాడు. తండ్రి కోల్పోయిన ఒక కుమార్తెకు దేవుడు ఒక తల్లిదండ్రులను ఇచ్చాడు. ఈ రోజు మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, దేవునికి అసలు నేను గుర్తులేదు, దేవుడు అసలు నన్ను మర్చిపోయాడు, నా జీవితంలో ఎందుకని ఈ శోధన, నా జీవితంలో ఎందుకని అనారోగ్యం అని. కానీ ఆయన ప్రేమలో ఉన్న డీటెయిలింగ్ గురించి మీరు తెలుసుకుంటే ఆయన ఎప్పుడు మీరు ద్వేషించరు. ఈ రోజున ఆయన విడిచిపెట్టొద్దు, ఆయన కలిగి మీరు జీవించండి. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు.